కానీ సమాధానం లేదు. కారణం ఏంటంటే ఎవరు ఉండవలసిన స్థానంలో వారు ఉండట్లే, ఎవరు చేయవలసిన పని వారు చేయట్లే, ఎవరి బాధ్యత వారు జరిగిస్తలే. ఈరోజు దేవుని వాక్యంలో నుండి వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో పంచాలని ఆశపడుతున్నాను. ఇది వివాహమైన వారు ఈ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. వివాహం కొరకు సిద్ధపడేవారు మీ జీవితంలో ఈ రీతికి మీరు సిద్ధపడి ఉన్నారా చూసుకోవాలి. స్త్రీల పాత్రకు వచ్చినప్పుడు వివాహం చేసుకుంటాను ముందుగా వయసు ఎంత ఉందా, వయసు ఎంత అయింది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎవరు ఉన్నారు, ఎవరు నచ్చారు, బాగున్నాడా, ఇవన్నీ కాదమ్మా. ముందు భార్యగా ఉంటాను నేర్చుకోవాలి. ఒక స్త్రీకి చాలా కష్టమైంది ఏంటంటే లోపడతాం. ఒక స్త్రీ వివాహం చేసుకుంటానికి ముందుగా లోపడతాం నేర్చుకోవాలి. ఫస్ట్ మీ అమ్మకు లోబడి, ఎవరికో అక్కర్లే. నాన్నకు లోబడతారంట అమ్మాయిలు, అమ్మకు లోబడరంట. ఎందుకంటే నెక్స్ట్ భర్తకు లోబడాలి కదా. ఈరోజు మనుషులు చూడండి ఎలాగ అలవాటు అయిపోతుందంటే, ఇప్పుడు ఈ మధ్య సైకాలజిస్ట్ అదే అంటారండి. ఏమంటారంటే, ఒక కుమార్తె వివాహం అవుతున్న ముందు తల్లితో మాట్లాడి ర్యాష్గా, రూడ్గా, మేనర్స్ లేకుండా మాట్లాడి ఏందే అని మాట్లాడుతానంట తల్లిని. నువ్వు పావే, ప్రేమ ఉంది, ప్రేమ లేదని చెప్తున్నావా? గౌరవం లేదు, ఆనర్ లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు నాన్నను కూడా ఏమన్నా మాట్లాడుతావు, యో డాడ్స్ ఏందిరా అంటే అనే రకాలు కూడా ఉన్నారంట. ఇప్పుడు ట్రెండ్ అనుకుంటారంట. ఫూలిష్నెస్. వివాహమైన తర్వాత భర్తతో కూడా రే అని మాట్లాడే రకాలు. భర్త కొంటాడా? ఒకటే. చాలామంది స్త్రీలంట భర్త దగ్గర మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేలాగా మాట్లాడతారంట. రోడ్లో చిల్లరోడ్తో మాట్లాడినట్టు మాట్లాడతారంట. వారు సొంత నాన్న దగ్గర మాట్లాడేటప్పుడు ఇప్పుడు హా డాడీ అంటారంట. యూ హ్యావ్ టు రిమెంబర్, ద మినిట్ యు ఆర్ మ్యారీడ్ టు హిమ్, హీ ఈజ్ యువర్ ఫాదర్ ఆల్సో. He is more than your father, to be true. He is more than your father. Your husband is more than your father. And he is the king of your life. Remember that. You cannot be a queen without a king. You might be a self-made queen, but without a king, you are still vulnerable to everybody. Remember that. When you make him the king, he will make you a queen. బైబిల్లో చూస్తాం, వర్షిని అంటదంట, నేను రాను. రాజు పిలుస్తాను, నేను రాను. 5 నిమిషాల్లో మార్చేశాడు రాణిని. అక్కడే వచ్చింది హదస. ఎవరు? ఎస్తేర్. యు సీ ద పాయింట్ ఇస్ దట్ క్వీన్షిప్లో నువ్వు కోరుతున్నావు, నీ రెస్పెక్ట్ నువ్వు కోరుతున్నావు, బట్ యూఆర్ నాట్ రెడీ టు సరెండర్ టు యువర్ మ్యాన్, దట్ ఈస్ యువర్ హస్బెండ్. ఓన్లీ దెన్ యూ గెట్ మ్యారీడ్. లేకపోతే మాట వెన్నంటే వద్దు, పెళ్లి చేసుకోవద్దు.